నడవడానికి కాళ్ళు లేవు. తన తోటి పిల్లలు చక్కగా కేరింతలు కొట్టుకుంటూ పరుగులు పెట్టుకుంటూ ఆ బయట పట్టుకొని ఈ బొమ్మ పట్టుకొని ఆడుతుంటే ఆ పిల్లగడ అలా చూసి ఆనందించేవాడంతే. ఎన్నోసార్లు చీకటి గదిలోకి వెళ్ళి తల్లి ఏడ్చేది, తండ్రి ఏడ్చేవాడు. ఆనిక్విసిస్ కూడా ఏడ్చేవాడంట. ప్రభా ఎందుకు పుట్టించావు నన్ను అన్న ప్రశ్నలు చాలా సార్లు వాళ్ళకి ఎదురయ్యాయి. ఇలాంటి కొడుకుని ఎందుకు ఇచ్చారు? అసలు హాస్పిటల్లోనే అన్నారంట, ఈ కొడుకుని మీరు పెంచుకుంటే జీవితాంతం ఏడవాలా, చంపేయండి లేకపోతే మమ్మల్ని చంపేయమంటారని కూడా అడిగారంట. ఎందుకంటే పుట్టంగానే ఏ కొన్ని మెథడ్స్ ఉంటాయి పాటించేసి చంపేయమంటారంటారంటే నో. ఈరోజు నిక్విసిస్ అనే వ్యక్తి ప్రపంచంలో కొన్ని కోట్ల మందిని మానసికంగా మోటివేట్ చేసే అద్భుతమైన సేవకుడిగా దేవుడు మార్చుకున్నాడు. గట్టిగా చెప్పబట్టండి. ఆయన మాట్లాడే మాట ఇంటికి వెళ్ళిన తర్వాత యూట్యూబ్ తెచ్చుకొని వినండి. ఆయన మాట్లాడే మాట ఎంత స్ట్రాంగ్గా ఉంటుందో, ఆయన మాట్లాడే ప్రతి మాట మనల్ని ఎంత కదిలిస్తుందో, ఆయన మాట్లాడే ప్రతి మాట పాట అబ్బా ఆ స్వరం ఉంటుంది, ఎంత బాగా పాడతాడో. ఈరోజు ప్రపంచంలో ఎన్నో లక్షల కోట్ల మందికి ఆయన ఆధారం అయ్యాడు. నో ఆర్మ్స్ నో లెగ్స్ నో వరీస్ అని ఒక మంచి క్యాప్షన్ పెట్టుకొని ఆఫ్రికా, టాంజానియా, జింబాబ్వే అలాంటి దేశాలలో అనేక మంది అంగవైకల్యంతో ఉన్న వాళ్ళకి ఫ్రీ సర్వీస్ చేస్తూ